చూడండి, పరిస్థితులు అన్నీ మంచిగున్నప్పుడు, గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు దేవునిని ప్రేమించడం, ఆయనని ఆరాధించడం, ఆయనని ఘనపరచడం, ఆయన పైన నమ్మకం ఉంచడం ఈజీ. కానీ పరిస్థితులు బాగాలేకపోయినా, సిట్యుయేషన్స్ సాడ్‌గా ఉన్నా, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అనిపించినా, అప్పుడు మనము ప్రేమిస్తాము కదా! అప్పుడు మనము దేవునిని ఆరాధిస్తాము కదా! అదే రీతిగా మనము నమ్ముతాము కదా! అది నిజమైన ప్రేమ, నిజమైన ఆరాధన, నిజమైన విశ్వాసం అంటే. ఆ ఆరాధన, ఆ ప్రేమ, ఆ విశ్వాసం చూసి దేవుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయితారండి. సో, మన జీవితము అట్లా ఉండాలి. మనం ఒక్కటే నమ్మాలండి, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా. దేవుడు ఏది చేసినా నా మంచి కోసమే కానీ, నా మేలు కోసమే కానీ, దేవుడు ఏది అనుమతించినా అది నా మేలుకే కానీ, నా కీడుకి మాత్రం, నా చెడుకి మాత్రము కాదు అనేది మనము నమ్మాలండి. అది దేవుని పైన ఉన్న మనకి నిజమైన విశ్వాసము.